హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు లబ్ వన్స్ అగైన్. సో ఏంటి ఏం ఇల్లు లేకుండా ఒక ఇలా సెమీ కన్స్ట్రక్షన్ హౌస్ ముందు తీసుకొచ్చా అనుకుంటున్నారో, సో దీని యొక్క బెనిఫిట్ ఏంటంటే మీకు వీడియోలో చెప్పేస్తాను. సో మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్, కొలీగ్స్ ఎవరన్నా హౌస్ కన్స్ట్రక్షన్ లేదా హౌస్ కొనాలి అని చూస్తూ ఉంటే మీరు ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుద్ది. అట్ ది సేమ్ నాకు కూడా హెల్ప్ అవుద్ది. సో లేట్ చేయకుండా ఈరోజు వీడియో గురించి మీకు చెప్పేస్తాను. సింపుల్. ఇవి కూడా సేల్కున్న హౌసెసే. సో ముందుగా నేను ముందుగా తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, సో ఇలాంటి అండర్ కన్స్ట్రక్షన్లో హౌసులు తీసుకుంటే మీకు ఒక మెయిన్ ఆప్షన్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఖర్చు తక్కువ పడుతుంది. అట్ ది సేమ్ టైం మనకి లోన్కి వెళ్తా ఉంటే మీరు లోన్ కూడా కొంచెం ఎక్కువ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. లైక్ కంప్లీట్ ఫినిషింగ్ హౌస్కి మీరు తీసుకునే లోన్ ఏదైతే అమౌంట్ ఉందో, సపోజ్ ఒక అమౌంట్ తీసుకుని ఉంటారు కదా, ఆ అమౌంట్ ఏదైతే ఉందో అండర్ కంప్లీట్ ఫినిషింగ్ హౌస్కి ఒక అమౌంట్ మీరు వాల్యుయేషన్ అని అవన్నీ వేసుకుని వెళ్తారు కదా, దానికి ఒక అమౌంట్ అనేది మీకు ఇంత అన్న వస్తుంది. బట్ దీనికి విషయానికి ఏమంటే అండర్ కన్స్ట్రక్షన్లో మీరు లోన్ తీసుకుంటా ఉంటే మీకు 3-2 చెక్స్ అలా వస్తాయన్నమాట. అసలు సో ఇప్పుడు ఏముందంటే వీళ్ళు ఎగ్జాంపుల్ ఇలా కడతా ఉంటారు కదా, ఈ టైంలోనే మీకు ట్రాన్స్ఫర్ అనేది మొత్తం రిజిస్ట్రేషన్ మీ పేరు మీదకి అయిపోతుంది. సో ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే లోన్ వాళ్ళు ఒక అమౌంట్ ఇచ్చి మీ మీద అదే ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మనకి ఈ కబోర్డ్స్ కనో లేకుంటే మొత్తం కంప్లీట్ ఫినిషింగ్ కనో చెప్పి ఒక 2-3 చెక్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఆ టర్మినాలజీ గురించి మీకు లోన్కి వెళ్తున్నప్పుడు మీకు వేరే వాళ్ళు కూడా చెప్పిండొచ్చు. సో అట్ ది సేమ్ టైం ఇది కూడా అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక మీకు అడ్వాంటేజ్ అని నేను చెప్పడానికి ఈ వీడియోని తీసుకొచ్చేసాను. ఇవి కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా సేల్కునేటివే. ఇప్పుడు కూడా మీరు వచ్చి ఇది చూసి వాళ్ళు చెప్తారు. మనకి ఎక్కువ ఉన్న హౌస్లే మనకేంటంటే అండర్ కన్స్ట్రక్షన్. సో అండర్ కన్స్ట్రక్షన్లో మనం తీసుకున్న అడ్వాంటేజ్ మీకు చెప్పాను కదా, మనకి ఎగ్జాంపుల్గా రిజిస్ట్రేషన్ ఖర్చు తక్కువ పడుతుంది. అట్ ది సేమ్ టైం మనకి లోన్ కూడా ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది కంపేర్ దెన్ ఫినిషింగ్ హౌస్ మీద మనం తీసుకున్న లోన్కి ఏదైతే ఉందో. అంటే బట్ దానికి కూడా వచ్చే అమౌంట్ వస్తుంది అంటే మీరు బట్ దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి 2-3 చెక్స్ అలా వస్తాయి అన్నమాట. సో ఈ హౌస్ విషయానికి వచ్చేస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి వీళ్ళు ఎలా కన్స్ట్రక్షన్ చార్జ్ చేస్తారు ఏంటి అంటే, సో ఏ బిల్డర్ అయినా కానీ నేను వీడియోస్ పెట్టే హౌసెస్ వీడియోస్ పెడతాను కదా, ఆ బిల్డర్ ఏ బిల్డర్ అయినా కానీ మన దగ్గర ఉన్న హౌసెస్ బిల్డర్స్, సో వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక ప్లాట్ తీసుకుంటారు. వాళ్ళు ప్లాట్ తీసుకొని ఆ ప్లాట్ కొనడానికి ముందే వాళ్ళు దాని గురించి లీగల్ ఒపీనియన్ కోసం ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి, సో ప్రాపర్టీ జెన్యూనా లేదంటే దాని యొక్క ఫీడ్బ్యాక్స్ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే ప్లాట్ తీసుకునే ముందే లాయర్ దగ్గరికి వెళ్ళి లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు అనమాట. సో ల్యాండ్ మీద ఎలాంటి ఏమన్నా అంటే డబుల్ రిజిస్ట్రేషన్ ఉన్నాయా, సో అండ్ సో ఉన్నాయా అని చెప్పి దీని గురించి ఎంక్వైరీ చేసుకుని, సో ఎందుకంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి కదండి. ఇప్పుడు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ అనేది వీళ్ళు చేతిలో పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి, సో ల్యాండ్ యొక్క జెన్యూనిటీ మొత్తం చెక్ చేయించుకున్న తర్వాతనే వీళ్ళు ప్లాట్ కొని వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని సో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో వీళ్ళు మనకేంటంటే ఇలా కన్స్ట్రక్షన్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే హౌస్ ఉంది, ఫస్ట్ మనకి వీళ్ళు చెప్పాను కదా ప్లాట్ తీసుకుంటారు. సో పునాదులు కూడా, ఎందుకంటే వీళ్ళు నా దగ్గర మనం డీల్ చేసే బిల్డర్స్ అందరు ఎలా అయితే ఉన్నారో, సో మా కస్టమర్కి మంచి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతోనే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళే ఉన్నారు. సో అందరూ ఎవరో ఫీడ్బ్యాక్ ఎవరికో ఒకరికి నెసెసిటీ సమ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింటుంది. బట్ మన దగ్గర ఉన్న బిల్డర్స్ అందరూ కూడా మంచిగా హౌస్ కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చే వాళ్ళే ఉన్నారు కస్టమర్స్కి. సో ఇలా కన్స్ట్రక్షన్ చేసి ఏంటి అంటే, సో మనకి ఇక్కడ చూసాక స్లాబ్ వేయలేదు ఇంకా. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ పిల్లర్స్ వేసి ఇలా కాలమ్స్ అన్ని నీట్గా వేసేసి మనకి దీనికి భరంతి కూడా మీకు ఏంటంటే గ్రావెల్ అనేది వేరే చోట తెప్పించేస్తారు. సో ఇక్కడ తవ్విందేదే కాకుండా గ్రావెల్ తెచ్చి దానికి వాటర్ వేసి, అండ్ దీనికి కూడా కూలింగ్ ఉంటుంది కదా, పిల్లర్ వేసి ఇవన్నీ లెంటలు. సో బేస్మెంట్ వేసిన తర్వాత మనకి ఈ ఫెంత్ బీమ్స్ వేసి వాళ్ళు మనకి తర్వాత ఇలా కాలమ్స్ ఈ పిల్లలని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఆ తర్వాత మనకు ఒక లెవెల్ ఇక్కడ ఈ బీమ్లు వచ్చాయి కదా, ఇక్కడ వరకు కన్స్ట్రక్ట్ చేసి మనకి ఈ బీమ్లతో మళ్ళీ దీనికి పిల్లర్కి దీనికి అటాచ్మెంట్ చేసి మనకి నీట్గా చేసుకుంటూ వెళ్తారు. ఎందుకంటే ఏ బిల్డర్ అయినా కూడా వాళ్ళ ప్రాపర్టీ అనేది మనకి ఎక్కువ రోజులు పెట్టుకోవాలని ఉండదు మార్కెట్లో. సో కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేసి కస్టమర్కి మంచి ప్రోడక్ట్, సో ఎవరైనా కానీ ఒక ఎగ్జాంపుల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఇలా కానీ ఒక మంచి ప్రోడక్ట్ని కస్టమర్కి ఇవ్వాలనే వీళ్ళు ఆలోచిస్తారు అనమాట. సో ఇలా అయిపోయిన తర్వాత కొన్ని రోజులు కూలింగ్ అయితే చేస్తారు దీనికి, ఈ హౌస్కి. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో హౌస్ ఉంది కదా, ఈ హౌస్కి ఇలానే మనకి స్టెప్ బై స్టెప్ కట్టుకుంటూ వచ్చి, సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ మనకి కొంచెం లెవెల్ వచ్చిన తర్వాత మనకి కన్స్ట్రక్షన్లో మీరు చూస్తున్నట్టుంటే మనకు కొన్ని చోట్ల వరకు మనకి ఇవి ఇటుకలతో కట్టి మళ్ళీ కాంక్రీట్ వేసి ఇలా ఒక బెడ్ లాగే వేస్తారు ఈ పిల్లర్కి కొంచెం స్టాండర్డ్గా ఉండడానికి కారణం చేత. సో మనకి 10 చోట ఇలా హౌస్కి చూస్తుంటే మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. సో కంప్లీట్గా ఇలా ఒక లెవెల్ వచ్చేంత వరకు మనకి ఇలా చేసి మళ్ళీ దాని మీద బిమ్ అలా
ఫినిషింగ్ అయిపోతుంది. ఈ లెవెల్లో మనకి ఇప్పుడు వీళ్ళు ఇంత కూలింగ్ పెడతారు, కొన్ని రోజుల పాటు వీళ్ళు ఇలా కూలింగ్ చేస్తారు. కూలింగ్ చేసిన తర్వాత మళ్ళీ దీని మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక ముందు చూపించాను కదా, అలా స్లాబ్ వేసేస్తారు. సో స్లాబ్ వేసిన తర్వాత వాళ్ళ ఎక్స్ట్రా అదే కంప్లీట్ గా వైరింగ్ కానీ అవన్నీ కానీ జరుగుతూ ఉంటాయి అనమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఈ హౌసే ఉంది మనకి. ఈ హౌస్ వచ్చేసి 18x40 సైజ్ లో ఉంది. సో 18x40 సైజ్ లో సో మనకి ఇదంతా హాల్ లాగా ఉపయోగపడుతుంది. ఇదేదైతే చూస్తున్నారో మీరు కంప్లీట్ హాల్ లాగా అయితే ఉంటది. సో మనకి ఓపెన్ కిచెన్ స్టైల్లో అయితే ఉంటుంది. ఈస్ట్ ఫేస్ అన్నమాట హౌస్ వచ్చేసి మనకి ఇది వచ్చి ఈస్ట్ ఫేస్. సో మనకి ఇది కిచెన్ ఏరియా. వాస్తు ప్రకారం మన కిచెన్ ఇక్కడే ఉంటది. సో వాస్తు ప్రకారం కిచెన్ ఇక్కడే పెట్టిస్తారు ఈస్ట్ నుంచి వచ్చినామంటే. సో ఇది ఓపెన్ కిచెన్ లాగా ఉంటది. మనకి ఇక్కడ పూజ రూమ్ వచ్చేస్తుంది. ఈ విండో ఉంది కదా, ఇటు సైడ్ ఒక పూజ రూమ్ వచ్చేస్తుంది. ఇదేంటంటే మనకు ఒక డెమో లాగా ఉంటది. అంటే నేను చెప్పాల్సుకుంది ఏంటి అంటే, సో మీరు అండర్ కన్స్ట్రక్షన్ హౌస్ తీసుకున్నారంటే సో మీకు రిజిస్ట్రేషన్ తక్కువ పడుద్ది. అది ఏంటి అనేది మనం ఆఫీస్కి వెళ్తే, అక్కడ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే సో మనకు అక్కడ అక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. బెడ్రూమ్స్ కూడా ఈ బెడ్రూమ్ కూడా ఉంది కదా, ఇది కూడా ఒక మంచి సైజులో ఉంది. సో కంపేర్ దెన్ దిస్ మనకి ఈ హౌస్కి సో ఏ బిల్డర్ అయినా కానీ లైక్ మనమైనా కానీ పక్కన అతను కట్టించుకున్నారంటే ఒక హౌస్, సో దానికి మినిమం మనం ఒక 1 feet 1.5 feet గ్యాప్ అయితే వదిలి కన్స్ట్రక్షన్ చేసుకుంటాం. సో ఈ కట్టే హౌసెస్ ఏదైతే దానికి గ్యాప్ ఉంటుంది. సో చూసారు కదా, స్లాబ్ అంతా ఒకటే కలిపేసి డౌట్ఫుల్ గా ఉంటారు కదా, ఆ స్లాబ్ అక్కడ పడిపోయింది హౌస్ కి. ఈ స్లాబ్ కి మనకి మళ్ళీ వేయాల్సి ఉంటది. సో డౌట్స్ ఉంటాయి కదా, ఆ క్లారిటీ జరగకుండా. సో ఇక్కడ సైడ్ ఏమంటే రెండు పక్కన హౌసెస్ ఉంటాయి. వీళ్ళు ఏమనుకుంటారు అంటే జైంట్ వాల్స్ ఉంటాయి. సో స్లాబ్ మొత్తం స్లాబ్ వేసేసి జైంట్ వాల్స్ వేసి కడతారు అన్నట్టు ఫీల్డింగ్ లో అయితే ఉంటారు. సో అది రాంగ్ అన్నమాట. సో మనకి హౌస్ చూస్తున్నాం కదా, అక్కడ ఆ హౌస్ కన్స్ట్రక్షన్ హౌసే, ఈ హౌస్ కన్స్ట్రక్షన్ కి ఈ హౌసే ఉంటుంది సపరేట్ గా. సో ఇదే ఇంకా ఇలా సైడ్ లో మనకి ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇక్కడ ఒక టాయిలెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ సెట్ బ్యాక్ అయిపోతుంది. సో ఆ హౌస్ కి ఈ హౌస్ కి మనకి గ్యాప్ అయితే ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా మీరు, ఇప్పుడు ఇది కూడా చూడండి. సో బీమ్ మనకి ఇది బెడ్ చూడండి, మనకి ఇటుకలతో కట్టేసి ప్రతి చోట బెడ్రూమ్, హాల్, కిచెన్ ప్రతి వాల్ కి సో మనకి ఇలా కన్స్ట్రక్ట్ చేయడమే జరుగుతుంది. అన్ని అపోహలు ఉంటాయి కొందరికి, అందుకోసమే నేను ఈ వీడియో తీసుకోవడం జరుగుతుంది. సో మనకి ఏదైతే ఉన్నారో వాళ్ళ హౌస్లో మీకు తెలిసిందే, మన దగ్గర ఒక జోలాపురం సైడ్ హౌస్ ఉందని చెప్పాను కదా 30 lakhs లో. మన ఛానల్లో వీడియో ఉంది కదా, వాళ్ళ ఆ బిల్డరే మనకి ఈ హౌస్ ఏదైతే ఉందో ఆ బిల్డరే అన్నమాట కట్టించినది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఆ బిల్డర్ తో మనకి అప్పుడు ఇంటరాక్ట్ అయ్యి మనకి ఇలా అడగడం జరిగింది. సో మీరు నెక్స్ట్ ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే, మీరు ఇందాక చూసారు కదా, ఇందాక నేను హౌస్ చూపించాను ఏదైతే స్టెప్స్ కన్స్ట్రక్షన్ ఉన్నాయో. సో ఇది వచ్చేసి రీసెంట్గా మనకి స్లాబ్ వేయడం జరిగింది. స్లాబ్ వేస్తే కూడా వీళ్ళు మనకి వెంటనే తీయరు. ఇది ఏవైతే చేసిన సపోర్ట్ పెట్టారో ఇవి స్లాబ్కి సంబంధించినవి. సో వాటర్ క్యూరింగ్ చేసి ఒక 2 weeks 15 days లేదంటే కొంచెం అటు ఇటు మనకి ఒక మంచిగా అది స్టాండర్డ్ అని చెప్పి అనిపించి కూలింగ్ అయిపోయిన తర్వాత వాటర్తో పెట్టి సో మనకి ఇవన్నీ లాగా కట్టాలి. మినిమం ఒక 2 weeks ప్లాన్ అయితే ఉంటుంది దీనికి. సో ఇలా పెట్టడానికి అయితే ఇవన్నీ కూలింగ్ అయిపోయిన తర్వాత వాటర్ కూడా చూసారు కదా, వాటర్ కూడా పడుతున్నాయి. రీసెంట్గా వాళ్ళు మార్నింగ్ ఒకసారి వచ్చి ఓనర్లు ఎవరైతే బిల్డర్ ఉన్నారో ఇవైతే సేల్కి ఉన్నాయి మన దగ్గర. చెప్పాను కదా, సైజ్ వచ్చేసి 18x40 సైజులో 1.65 సెంట్స్లో ఈ కన్స్ట్రక్షన్ అయితే చేశారు. సో మనకి బెడ్రూమ్స్ అని మంచిగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. వాస్తు ప్రకారమే కడతారు. ఇవి ఈస్ట్ ఫేస్ హౌస్, ఈస్ట్ ఫేస్ సంబంధించిన వాస్తు ఏదైతే ఉందో దాని ప్రకారమే కడతారు. ఎందుకంటే వాళ్ళు సేల్స్ పర్పస్తో కడతాడు కాబట్టి తను ఎవరైనా కొనని, ఏ రిలీజన్ అయినా కొనని, సో ఒక వాస్తు ప్రకారం కడితే ఎవరైనా తీసుకుంటారు అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు వాస్తు మెయింటైన్ మైండ్లో పెట్టుకుని, అంటే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటారు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో. సో వాస్తు మెయింటైన్ చేసే కడతారనమాట. సో మనకి ఇవి చెప్పే రేట్స్ వచ్చేసి ఈ హౌసెస్ ఉన్నాయి కదా, అది ఇంకా వర్క్ జరుగుతుంది. మీకు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఈ హౌసెస్ ఇలా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి తీసుకుంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తక్కువ పడతాయి. లోన్ కూడా మనకు అప్రాక్స్ కంపేర్ దెన్ ఫినిషింగ్ హౌస్ కంటే దీంట్లో మనం లోన్ ఎక్కువ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ ఆస్క్ విత్ ద లోన్ గై. సో లోన్ ఎవరైతే ఉన్నారో, లోన్ ఎవరైతే ఇస్తారో ఎగ్జిక్యూటివ్, ఒకసారి మీరు వాళ్ళతో డిస్కస్ చేసినా కూడా వాళ్ళు కూడా ఇదే మాట చెప్తారనమాట. సో ఇది వాళ్ళ వీడియో చెప్పాను కదా, రేట్స్ వచ్చేసి 48 lakhs చెప్తా ఉన్నారు ఈ హౌసెస్కి సంబంధించి. సో మీరు వచ్చి చూసి నచ్చింది అంటే సో నెగోషియబుల్ నేను మాట్లాడి కూర్చోబెట్టి ఫైనల్ చేసిన తర్వాత మీరు లోన్ ప్రొసీజర్ బేస్డ్ ఆన్ దట్ కూడా మనకి ఒకవేళ మీరు నెట్ క్యాష్ ఇస్తామంటే కూడా దాని మీద బేస్డ్ ఆన్ దట్ కూడా మీకు డిస్కౌంట్ అనేది నేను ఇప్పిస్తాను అనమాట. ఇది వాళ్ళ వీడియో. మీరు ఇలాంటి వీడియోస్ కోసం మీ ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవ్వండి. అండ్ మెయిన్ థింగ్, హౌస్ ముందు మనకు వచ్చేసి 20 feet రోడ్ అనమాట. ఇది వచ్చేసి లొకేషన్ వచ్చేసి మనకి మిస్టర్ ఇడ్లీ సైడ్ ఉంటుంది ఈ హౌస్.
సో కంపేర్ చూస్తున్నారు మీరు. నేను మీకు ఎందుకు తీసుకురావడం జరిగిందంటే అయితే చెప్పాను కదా వన్స్ అగైన్ అక్కడ మనకి ఇక్కడ జోరాపురం సైడ్ నేను పెట్టా కదా హౌస్, తను ఆ బిల్డరే మనకి చెప్పడం జరిగింది మేము కన్స్ట్రక్షన్ మంచిగా చేస్తాం, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ హియర్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అడిగిన వెంటనే నేను అడిగాను వీడియో తీసి పెట్టుకుంటాము అంటే నో ప్రాబ్లం మీరు, ఎందుకంటే వాళ్ళు వర్క్ జెన్యూన్ ఉన్నప్పుడు ఎవరు భయపడరు కదా. సో అదనమాట. సో ప్రతి హౌస్కి బోర్ ఉంటుంది, బోర్ కూడా మంచిగా పడ్డాయి, బోర్ వాటర్ కూడా మంచిగా ఉన్నాయి. సో కొన్ని రోజుల్లో ఇక డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత మనకి మున్సిపల్ వాటర్ కూడా అసైన్ చేస్తారు. మనకి ఈ హౌస్కి చెప్పాను కదా లీగల్ ఒపీనియన్ తీసుకొని అప్రూవల్ మున్సిపల్ అప్రూవల్కి వెళ్ళి, ఎందుకంటే మున్సిపల్ అప్రూవల్కి మనకి కొంచెం లోన్ త్వరగా శాంక్షన్ అయ్యే, ఇంకా అంటే మున్సిపల్ అప్రూవల్ ఇచ్చిందని లోన్ కూడా మనకి తొందరగా వస్తుందని చెప్పి ఉంటుందని వీళ్ళు ప్లాన్ చేసుకుని అన్ని అప్రూవల్ తీసుకొని కడతారనమాట. సో ఇది వాళ్ళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు తీసుకొచ్చేస్తాను. ఇక్కడ కుదిరిందంటే మనకి ఈ హౌస్లో సో వర్క్ జరుగుతున్నప్పుడు పెయింటింగ్ కానీ లేకపోతే ఫ్లోరింగ్ కానీ జరుగుతున్నప్పుడు దాని వీడియోస్ కూడా మేము ముందు ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కర్నూలు వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ గుడ్ డే.